So good morning. వినిపిస్తుందా వాయిస్ మా? హలో సరేనమ్మా, ఈరోజు క్లాసు ఎస్టర్డే క్లాస్లో మనము లింఫాయిడ్ ఆర్గాన్స్ యాంటీబాడీస్ గురించి తెలుసుకున్నాం కదా. సో టుడే క్లాస్లో ఏంటంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ మీన్స్ so the body naturally produces antibodies, so which are elements of the immune system produced by the B lymphocytes that bind to foreign proteins in the body known as antigens. So which the aim of eliminating them. Okay. So what is the monoclonal antibodies is used of the different ways of monoclonal antibodies అనేది మనకి డిఫరెంట్ డిసీజెస్ని రికవర్ చేయడానికి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని యూస్ చేస్తారనమాట. ఓకే, ద బాడీ న్యాచురలీ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్, సో విచ్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ ప్రొడ్యూస్డ్ బై బి లింఫోసైట్స్. సో బాడీ అనేది న్యాచురల్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఏది? బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్. ఓకే, so that bind to foreign proteins in the body known as antigens. So foreign proteins అనేది ఏమైనా బాడీని అటాచ్ చేసినప్పుడు దట్స్ కాల్డ్ ద కన్సిడర్డ్ యాజ్ ఏ యాంటీజెన్స్. సో విచ్ ద ఎయిమ్ ఆఫ్ ఎలిమినేటింగ్ దమ్. సో వాటిని మనం ఏం చేస్తున్నాము? ఎలిమినేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో దే న్యాచురలీ సర్క్యులేట్ ఇన్ ద బాడీ సర్చింగ్ ఆఫ్ ఫారిన్ బాడీస్. ఓకే, న్యాచురల్గా they naturally circulate in the body searching for foreign bodies. So foreign bodies అనేది naturally circulate అయినటువంటి in the body searching for foreign bodies. So and once they attach to the antigen, so ఒకసారి antigens కి అటాచ్ అయితే they destroy the antigen using various immune mechanisms. So various immune mechanisms ని మనము destroy చేయడానికి కుదురుతుంది. సో ఇమ్యూన్ మెకానిజం మెయింటైన్ చేస్తున్నామేమో యాంటీజెన్స్ అనేది డిస్ట్రాయ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆన్ ది అదర్ హ్యాండ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ ప్రోటీన్స్ ప్రిపేర్డ్ ఇన్ ద laboratory to target specific antigens on body cells such as receptors and other foreign proteins on the surface of normal and cancer cells in the body. Okay, so on the other hand are the monoclonal antibodies. So these monoclonal antibodies are proteins prepared in the laboratory to target specific antigens. So specific గా ఉన్నటువంటి antigens ని on body cells such as receptors and the other foreign proteins on the surface of the normal and cancer cells in the body. So normal గా ఉన్నటువంటి foreign proteins కానీ లేదా క్యాన్సర్ సెల్స్ని కానీ సో దే అటాచ్ టు ద స్పెసిఫిక్ యాంటీజెన్స్ని టార్గెట్ స్పెసిఫిక్ యాంటీజెన్స్ని ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి మనము టార్గెట్ చేసుకొని వాటిని బైండప్ చేసుకొని డిస్ట్రాయ్ చేయడానికి కుదురుతుంది అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద మోనోక్లోనల్ యాంటీబాడీస్? సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ ద ఓకే, సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ ఆర్టిఫిషియల్ యాంటీబాడీస్. ఇవంతా ఏంటి? ఆర్టిఫిషియల్గా తయారైనటువంటి యాంటీబాడీస్. సో దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ క్లోన్ ఆఫ్ సెల్స్. సో సింగిల్ క్లోన్ ఆఫ్ సెల్స్తో ప్రొడ్యూస్ చేసి ఆఫ్టర్ బై ఫ్యూజింగ్ ఆఫ్ బి లింఫోసైట్స్ టు మైలోమా సెల్స్. సో బి లింఫోసైట్స్ని స్ప్లీన్లో ఉన్నటువంటి మైలోమా సెల్స్తో బైండప్ చేయడం అనేది కుదురుతుంది అనమాట. ద ఫ్యూజన్ ఆఫ్ బి లింఫోసైట్స్ so with myeloma cells by somatic cells hybridization secretes desired okay monoclonal antibodies
So monoclonal antibodies are artificial antibodies that are produced from a single clone of cells by fusing of the B lymphocytes to myeloma cells. So a single clone type లో ఉన్నటువంటి cells ని ఫ్యూజన్ చేసి B lymphocytes to myeloma cells తో ఫ్యూజన్ చేస్తారు. The fusion of B lymphocytes with myeloma cells with the somatic cell hybridization secretes desired antibody producing elements which are immortalized cell lines known as a hybridoma. So these are the hybridoma cells is called monoclonal antibodies. So this hybridoma produces homogeneous monoclonal antibodies. So e hybridoma means the fusion of the B lymphocytes and myeloma cells in the body of the mice లో ఫస్ట్ టైం డిసైడ్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఓకే, సో after monoclonal antibodies have the ability to recognize unique binding sites like that antigens యొక్క epitopes పైన ఉన్నటువంటి specific epitopes ని found చేయడం అన్నమాట. So found on the specific antigens, this differentiates the monoclonal antibodies from polyclonal antibodies. So polyclonal antibodies అంటే ఏంటి? సో డిఫరెంట్ ఎపిటోప్స్ ని రికగ్నైజ్ చేస్తుంది. సో డిఫరెంట్ ఎపిటోప్స్ అంటే డిఫరెంట్ ఎపిటోప్స్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ యాంటిజెన్స్. సో డిఫరెంట్ యాంటిజెన్స్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ ఎపిటోప్స్ ని వన్ సింగిల్ టైంలో ఈ యొక్క యాంటీజెన్స్ ని ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేస్తుంది. దట్స్ కాల్డ్ ద పాలిక్లోనల్ యాంటీబాడీస్. So monoclonal antibodies are derived from a single B cell clone to target single epitopes, unlike polyclonal antibodies that target multiple epitopes. Okay. Okay. So the body is naturally produced antibodies that call the immunoglobulins. So how many types of immunoglobulins? 5 types of immunoglobulins is there, which are elements of the immune system produced by B lymphocytes. So that binds to foreign proteins in the body as known as antigens. So which is the aim of eliminating them. So antigens ni eliminate cheyadamu alage destroy cheyadam anedi important. They naturally circulate in the body searching for foreign bodies. So and once they attach it to the antigen, they destroy the antigen using various immune mechanisms. So various immune mechanisms use cheskoni antigens ni destroy cheyadam anedi important. So on the other hand, monoclonal antibodies are proteins prepared in the laboratory. So in monoclonal antibodies ni laboratory lo prepare cheyadam anedi jarugutundi. Alage the target are the specific antigens. So specific antigens identify chesi recognize chesi దాన్ని destroy చేయడం అనేది important. On the body cells such as receptors and other proteins on the surface of normal and cancer cells in the body. Okay. So what is the monoclonal antibodies or artificial antibodies? So that are produced from a single clone of cells by fusing B lymphocytes to myeloma cells. సో సింగిల్గా ఉన్నటువంటి బి లింఫోసైట్స్ అండ్ మైలోమా సెల్స్ నుంచి సో దాని రెండింటిని ఫ్యూజన్ చేశారు. ద ఫ్యూజన్ ఆఫ్ బి లింఫోసైట్స్ విత్ మైలోమా సెల్స్ బై సొమాటిక్ సెల్ హైబ్రిడైజేషన్ secretes desired antibody producing elements which are immortalized cell lines known as a hybridoma. So these are the considered as the hybridoma. So this hybridoma produces homogeneous monoclonal antibodies. Okay. So this hybridoma produces homogeneous monoclonal antibodies. Okay. After monoclonal antibodies have the ability to recognize unique binding sites epitopes. అంటే epitopes అంటే ఎక్కడ ఉంటాయి? స్పెసిఫిక్ యాంటిజెన్స్ ని స్పెసిఫిక్ యాంటిజెన్స్ పైన మనకి ఎపిటోప్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ లో డిఫరెంట్ ఎపిటోప్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో దిస్ డిఫరెన్షియేటెడ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అండ్ పాలిక్లోనల్ యాంటీబాడీస్. సో పాలిక్లోనల్ యాంటీబాడీస్ అంటే డిఫరెంట్ ఎపిటోప్స్ ని సింగిల్ టైంలో రికగ్నైజ్ చేస్తుంది. సో అలాగే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఒక స్పెసిఫిక్ యాంటిజెన్స్ ని రికగ్నైజ్ చేస్తుంది. ఆర్ డిరైవ్ ఫ్రమ్ ఏ సింగిల్ బి సెల్ క్లోన్ టు టార్గెట్ సింగిల్ ఎపిటోప్స్. ఓకే.
ఓకే. Monoclonal antibodies are derived from a single B cells cloned to target single epitopes, unlike polyclonal antibodies that target multiple epitopes. So polyclonal antibodies అనేది they targeted at the multiple epitopes ని రికగ్నైజ్ చేస్తుంది. అదే monoclonal antibodies అంటే సో స్పెసిఫిక్ యాంటిజెన్స్ యొక్క ఎపిటోప్స్ ని బి సెల్స్ క్లోన్ తో బైండ్ అప్ అయినటువంటి మైనోమా సెల్స్ తో ఉన్నటువంటి వాటిని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ monoclonal antibodies have been produced to target receptors or other foreign proteins that are present on the surface of normal cells and cancer cells. So normal cells ni alage cancer cells ni kuda so they recognize of the foreign particles. So foreign particles ni adi recognize చేసేటువంటి కెపాసిటీ అనేది monoclonal antibodies కి స్పెసిఫిసిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఓకే, monoclonal antibodies are used in the treatment of many diseases including some cancers. So ikkada monoclonal antibodies ni em chestarante so are used in the treatment of many diseases including the some cancers. So most of the ante recover కానటువంటి మెడిసిన్స్ కి రికవర్ కానటువంటి డిసీజెస్ ఉన్నటువంటి వాటికి ఈ monoclonal antibodies ని ప్రిపేర్ చేసి వాటిని రికవర్ చేయడానికి డిక్రీజ్ చేసుకోవడానికి డిసీజ్ యొక్క సింప్టమ్స్ ని సో ఈ monoclonal antibodies ని మెయింటైన్ చేస్తారు. సో వాట్ ఈస్ ది అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలోకి క్యాన్సర్ సెల్ ఇంక్లూడ్ అయిన క్యాన్సర్ ఉన్నప్పుడు సో ఈ క్యాన్సర్ సెల్స్లో మనకి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు నార్మల్గా క్యాన్సర్ సెల్స్ ఏంటి సెల్ గ్రోత్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో సెల్ గ్రోత్ అనేది ఫాస్ట్గా జరిగినప్పుడు అక్కడ మనకు క్లాటింగ్ అనేది బ్లడ్ వెజల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది సర్క్యులేషన్ అనేది నార్మల్గా జరగదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ monoclonal యాంటీబాడీస్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. సో ఈ monoclonal యాంటీబాడీస్ని మనం ఏం చేయాలి ఆర్టిఫిషియల్గా ల్యాబ్స్లో అంటే ల్యాబొరేటరీలో ఈ monoclonal యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తే సో మనకి క్యాన్సర్ థెరపీ క్యాన్సర్ని రికవర్ చేసేటువంటి ఆ ఇమ్యునోగ్లోబిన్స్ అనేవి మనకు monoclonal యాంటీబాడీస్లో ఉంటాయి. అప్పుడు సెల్ గ్రోత్ని ఏం చేస్తుంది అది సప్రెస్ చేస్తుంది. సో సెల్ గ్రోత్ని సప్రెస్ చేస్తుంది అంటే సెల్ గ్రోత్ అంటే ఏంటి సెల్ డివిజన్. సో మైటాసిస్ కానీ మియాసిస్ కానీ రెండింటిలో అది సెల్ గ్రోత్ని ఏం చేస్తుంది సప్రెస్ చేసి నార్మల్ సెల్ యొక్క ఫంక్షనింగ్ని మెయింటైన్ చేస్తుంది. సో అలా monoclonal యాంటీబాడీస్ని మనము ల్యాబొరేటరీలో ఆర్టిఫిషియల్గా తయారు చేయొచ్చు అనమాట. సో ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నాం కాబట్టి సో మనకి ఆర్టిఫిషియల్గా ఆ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడం వల్ల సో మనకు ఆ డిసీజెస్ని రికవర్ చేసుకోవాలి. అంటే మనకు రికవర్ అంటే మెడిసిన్తో ఇంజెక్షన్స్తో రికవర్ కానటువంటి డిసీజెస్ ఏమైనా ఉంటే సో వాటిని monoclonal యాంటీబాడీస్ని మనం ప్రిపేర్ చేసుకొని రికవర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ద స్పెసిఫిసిటీ ఆఫ్ monoclonal antibodies allows them to bind to cancerous cells coupled with a cytotoxic agent such as a strong radioactive agents. Okay, so cytotoxic agent such as a strong radioactive agent use చేసుకొని మనం seek to destroy the cancer cells without harming the healthy ones. సో ఒక క్యాన్సర్ పేషెంట్స్కి మనం ఈ రేడియో యాక్టివ్ ఏజెంట్స్ని యూస్ చేసి అలాగే సైటోటాక్సిక్ ఏజెంట్ని యూస్ చేసి మనం ఆ క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేసేసి విత్ హెల్తీ ఎన్విరాన్మెంటల్లో సో క్యాన్సర్ సెల్స్ని మనం రికవర్ చేయడానికి ఉంటుంది అన్నమాట. ఓకే, డిస్ట్రాయ్ చేయొచ్చు. సో ఈ monoclonal యాంటీబాడీస్ చాలా స్పెసిఫిసిటీగా మనకు వర్క్ చేస్తాయి. సో వాట్ టైప్ ఆఫ్ monoclonal యాంటీబాడీస్ ద monoclonal యాంటీబాడీస్ అంటే అర్థమైంది కదా. సో యాంటీబాడీస్ అనేటివి నార్మల్గా మన సెల్ఫ్గా ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబిన్స్ అనేటివి 5 టైప్స్లో ఉన్నటువంటి ఇమ్యునోగ్లోబిన్స్ ఏ టైప్ ఆఫ్ ప్యాథోజన్స్ వచ్చినా కూడా ఈ 5 టైప్ ఆఫ్ ఇమ్యునోగ్లోబిన్స్ అనేవి బాడీని అటాచ్ చేసినప్పుడు సో మనకు డిస్ట్రాయ్ చేసేసి న్యూట్రలైజేషన్ చేయడము లేదా అపోజినేషన్ చేయడము లేదా ఇన్ఫ్లమేషన్ చేయడము లేదా అంటే ఫాగోసైటస్ చేయడం లేదా మ్యాక్రోఫేజ్ సెల్స్తో ఫాగోసైటిక్స్ చేయడం అనేది ఫంక్షనింగ్ అనేది క్లియర్ చేస్తారు. అది బి సెల్ రిసెప్టర్ అయినా కావచ్చు టీ సెల్ రిసెప్టర్ అయినా కావచ్చు మనకి ఎపిటోప్స్ లేదా పారాటోప్స్. సో వీటన్నిటిని స్పెసిఫిక్గా ఈ monoclonal యాంటీబాడీస్ ఏంటి బి లింఫోసైట్స్ ఏంటి మైలోమా సెల్స్తో సెల్ ఫ్యూజన్ హైబ్రిడైజేషన్ అవ్వడం వల్ల రిలీజ్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ కాబట్టి సో మనకి డిఫరెంట్గా ఉన్నటువంటి మనకు రికవర్ కానటువంటి డిసీజెస్లోని ఈ monoclonal యాంటీబాడీస్ ద్వారా మనం వాటిని
సప్రెస్ చేసుకో ఆ సిమ్టమ్స్ని సప్రెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్నమాట. ఓకే, సో ఆఫ్టర్ దట్ టైప్స్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్లో being synthetically manufactured to act like human antibodies in the immune system, monoclonal antibodies are prepared in 4 different ways and they are named after what they are made of. Okay, సో ఇక్కడ ఆర్టిఫిషియల్గా మ్యానుఫ్యాక్చర్ ల్యాబొరేటరీలో చేసినటువంటి హ్యూమన్ యాంటీబాడీస్ నుంచి సో ఇమ్యూన్ సిస్టమ్ నుంచి తయారైనటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి సో ఏ ప్రిపేర్డ్ ఫర్ 4 different ways in the humans. So that is the one is the murine monoclonal antibodies. So these were first monoclonal antibodies to be produced in the lab scale by the hybridoma technology. సో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి ఫస్ట్ తయారైనటువంటి టెక్నాలజీ వచ్చి హైబ్రిడోమా టెక్నాలజీ. సో హైబ్రిడోమా టెక్నాలజీ అంటే ఏంటంటే సో ఇక్కడ మైలోమా సెల్స్ని ఎపిథీలియల్ సెల్స్ని ప్లస్ బి లింఫోసైట్స్ని ఫ్యూజన్ చేయడం అన్నమాట. సో ఫ్యూజన్ చేస్తే ఆ టైప్ ఆఫ్ సెల్స్ని మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 సెల్స్ ఉంటాయి, సెల్ స్ట్రక్చర్ మీకు తెలుసు. సో 2 సెల్స్ని మనం ఏం చేస్తున్నాం ప్లాస్మా మెంబ్రేన్ దగ్గర రెండింటిని ఫ్యూజన్ చేసినప్పుడు బైండింగ్ ఆఫ్ ది 2 సెల్స్ యొక్క ఫంక్షనింగ్ ఒక సెల్కి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ హైబ్రిడోమా టెక్నాలజీ అనేది మైలోమా సెల్స్ని బి లింఫోసైట్స్ని ఎపిథీలియల్ సెల్స్ని వాటిని బైండప్ ఫ్యూజన్ చేయడం వల్ల ఏర్పడినటువంటి సెల్స్ని హైబ్రిడోమా టెక్నాలజీ అంటారు. సో ఈ హైబ్రిడోమా టెక్నాలజీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినటువంటి 1975లో దీన్ని కనుక్కోవడం జరిగిందనమాట. సో దే వర్ నేమ్డ్ ఆఫ్ ది మ్యూరైన్ బికాస్ ఆఫ్ దేర్ ఆరిజిన్ ఆఫ్ ది రోడెంట్ పోస్ట్. మెయిన్గా మైస్ అండ్ ర్యాట్స్లో ఎక్కువగా దీన్ని రీసెర్చ్ వర్క్ చేశారు, బిలాంగింగ్ టు ద మ్యూరిడే ఫ్యామిలీ. Okay, so that is the monoclonal antibodies are prepared in the 4 different ways. దాంట్లో ఫస్ట్ది murine monoclonal antibodies. They were the first monoclonal antibodies to be produced on the lab scale in the hybridoma technology in 1975. So they were named murine because of their origin from the rodent host. So rodent family చెందినటువంటి host నుంచి వీటిని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. Like that mice and rats belonging to the Muridae family. So preclinical trials for its use in the treatment of Cryptococcus neoformans. Okay, so ఈ ట్రీట్మెంట్ ని ఫస్ట్ ప్రీక్లినికల్ ట్రయల్స్ అనేది యూజ్ ఆఫ్ ది క్రిప్టోకోకస్ నియోఫార్మన్స్ దానిపైన ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో ద మ్యూరైన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ హ్యావ్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది మోడర్న్ యాంటీబాడీ ప్రొడక్షన్ టెక్నిక్స్. సో ఈ యొక్క మోనోక్లోనల్ యాంటీబాడీస్లో హైబ్రిడోమా టెక్నాలజీ అనేది యాంటీబాడీస్ ప్రొడక్షన్ టెక్నిక్స్లో పొటెన్షియల్ అప్లికేషన్స్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇమ్యూనోగ్లోబిన్స్ థెరాపాటిక్ అండ్ అనలిటిక్ అప్లికేషన్. సో ఆర్టిఫిషియల్గా ఇమ్యూనోగ్లోబిన్స్ ప్రొడ్యూస్ చేయడానికి అలాగే థెరాపాటిక్ మెయింటైన్ అనలైజ్ చేసినటువంటి అప్లికేషన్స్ యూజ్ చేయడానికి ఈ హైబ్రిడోమా టెక్నాలజీ అనేది మోస్ట్ పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇన్ థెరాపాటిక్ అప్లికేషన్స్ దేర్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ యాంటీబాడీ అండ్ ఇంజనీరింగ్ techniques that include chimerizations, humanizations and development of specific antibodies and antibody fragments known as single chain antibody fragments. Okay, so single chain antibody fragments ni idi form chestundi. So alage preclinical trials to use murine and monoclonal antibodies on the capsules, polysaccharides and enhance the therapeutic activity of amphotericin B administration. The name of their treatment ends with OMAB. Okay, so దాన్ని ట్రీట్మెంట్ ఎండ్ని మనం ఏమంటున్నామంటే OMAB. ఓకే, సో దిస్ ఇస్ ద హైబ్రిడోమా టెక్నాలజీ. సో దే వర్ ద ఫస్ట్ monoclonal
antibodies to be produced on a lab scale by the hybridoma technology in 1975. So they were named murine because of their origin from rodent hosts like the mice and rats belonging to the Muridae family. So preclinical trials for its use in the treatment of Cryptococcus neoformans, the murine monoclonal antibodies have played a crucial role in the development of modern antibody productions techniques and the potential applications of these artificial immunoglobulins in therapeutics and analytic applications. In therapeutic applications, they were used as a framework for the development of antibody and engineering techniques, so that include chimerizations. So after that, humanizations and development of specific antibodies and antibody fragments known as single chain antibody fragments. Okay, single chain antibody fragments ni ఇది prepare చేస్తారు. After that, preclinical trials to use marine monoclonal antibodies on the capsular polysaccharide and enhance the therapeutic activity of amphotericin. So B administrations. The name of their treatments ends with OMAB. So after second wave, chimeric monoclonal antibodies. So these are the structural chimeras that are made of a combinations of most parts of the human parts by fusion. ఇక్కడ ఏంటి chimeras లో ఏం చేస్తారంటే the made of combinations of the most parts and the human parts by fusion. సో మోర్స్ లో ఉన్నటువంటి పార్ట్స్ ని ప్లస్ హ్యూమన్ లో ఉన్నటువంటి పార్ట్స్ ని ఫ్యూజన్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇన్వాల్వ్స్ ఫ్యూజింగ్ వేరియబుల్ రీజన్స్ ఆఫ్ వన్ స్పీసెస్ సచ్ యాజ్ మైస్ అండ్ ద కాన్స్టెంట్ రీజన్స్ ఆఫ్ ది అదర్ స్పీసెస్ సచ్ యాజ్ ది హ్యూమన్ స్పీసెస్. సో ఇక్కడ వేరియబుల్ రీజన్స్ లో అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫ్యూజన్ సెల్స్ ని ఫ్యూజన్ చేసి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ chimeric monoclonal antibodies are produced to reduce immunogenicity and to increase the serum half-life when prepared than the therapeutic results. Okay, so ఇక్కడ immunogenicity reduce చేస్తుంది, అలాగే increases the serum half-life when preparing than the therapeutic results. So chimeric antibodies retain the original antibodies antigen specificity and affinity. Okay, the name of their treatment ends with XIMAB. Okay, ఆ నేమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ని మనం ఏమంటున్నాం XIMAB అని చెప్పి చెప్తున్నాం. సో దీస్ ఆర్ ది chimeric monoclonal antibodies. Okay, తర్వాత సో chimeric monoclonal antibodies లో so these are structural chimeras that are made of combinations of mouse parts and human parts. So mouse parts ni human parts ni fusion చేస్తారు. So this involves fusing variable regions of one species such as mice and the constant regions of the other species such as the human species. Chimeric monoclonal antibodies are produced to reduce the immunogenicity and increase the serum half-life when preparing them the therapeutic reasons. Okay, chimeric antibodies retain the original antibodies antigen specificity and affinity. Okay, the name of their treatments ends with XIMAB. Okay, so after the third one వచ్చి మనకి
humanized monoclonal antibodies. Okay, so there are an extensions of the chimeric monoclonal antibodies whereby all regions of the mouse antibodies in chimeric monoclonal antibodies are replaced with the human ones excepted for the complex complementary determining regions. Okay, సో హ్యూమన్స్లో ఉన్నటువంటి కాంప్లిమెంటరీ డిటర్మినేటరీ రీజన్స్ని రీప్లేస్ చేసి మౌస్లో ఉన్నటువంటి యాంటీబాడీస్ని ఇక్కడ రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో విచ్ ఆర్ ద అమినో యాసిడ్స్ దట్ మేక్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద యాంటీజెన్స్. సో ఇక్కడ అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద యాంటీజెన్స్తో డైరెక్ట్గా బైండ్ అప్ అవ్వడం అనేది జరుగుతుంది. So this means the humanized monoclonal antibodies have small parts of the mouse protein that are attached to the human protein. The names of the treatment end of the ZUMAB. So humanized monoclonal antibodies యొక్క ట్రీట్మెంట్ని సో ZUMAB అంటే ఇక్కడ ఏంటి హ్యూమనైజ్డ్ అంటే హ్యూమన్లో ఏమన్నా కాంప్లిమెంట్ అయినటువంటి సెల్స్ యొక్క పార్ట్స్ని రీప్లేస్ చేసి న్యూ సెల్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఆల్రెడీ కైమరిక్లో మనం ఏం చేసాం, మైస్ సెల్స్ని హ్యూమన్ సెల్స్ని ఫ్యూజన్ చేసాం. ఆ ఫ్యూజన్ చేసినటువంటి సెల్స్ని మనకు అవసరమైనటువంటి అంటే హ్యూమన్స్కి ఏ టైప్ ఆఫ్ డిసీజ్ వస్తుందో ఆ టైప్ ఆఫ్ డిసీజెస్ దగ్గర ఆ సెల్స్ని రికవర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మనం డయాబెటీస్ వచ్చి ఉంటుంది. సో డయాబెటీస్ వస్తే ఏంటి, మనకి ప్యాంక్రియాస్ అనేది ఫంక్షన్ అనేది స్లో అయినట్టు, దాంట్లో ఉన్నటువంటి హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల సో మనకు డయాబెటీస్ అనేది వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి సెల్స్ని మనం రీప్లేస్ చేసుకుని ఆ డయాబెటీస్ యొక్క పర్సంటేజ్ని డిక్రీజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా ఇక్కడ మీకు ఏంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేది ల్యాబొరేటరీలోనే ఆర్టిఫిషియల్గా తయారు చేసి హ్యూమన్స్కి అది ఇంజెక్షన్స్ రూపంలో కానీ ప్లస్ టాబ్లెట్స్లో కానీ ఆ సెల్స్ని మనం లేదా అంటే కీమోథెరపీని చేసి సెల్స్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసి అంటే సెల్ కల్చర్ చేసి తెలిసి ఉంటుంది కదా, ఇమ్యునాలజీ అంటే అనిమల్ బయోటెక్నాలజీ మీరు సెల్ కల్చర్ చదువుతారు. అక్కడ సెల్ కల్చర్ని మనం తయారు చేసి సెల్స్ని తయారు చేసి న్యూ సెల్స్ని మనం డిసీజ్ వచ్చినటువంటి పర్సన్స్కి అంటే పేషెంట్స్కి దీన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల మనకి ఏ టైప్ ఆఫ్ డిసీజ్ అనేది ఉంటుందో ఆ టైప్ ఆఫ్ డిసీజ్ అనేది డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే పూర్తిగా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది సెట్ అయినటువంటి సెల్స్ని మాత్రమే రీప్లేస్ చేయాలి. ఏ సెల్స్ అంటే ఆ సెల్స్ని మనం రీప్లేస్ చేయడానికి కుదరదు. ఓకే, సో సర్టన్ పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అయితే సెట్ అవుతాయని చెప్పి ఐడెంటిఫై చేసి టెస్ట్ చేసి ప్రీ క్లినికల్ ట్రయల్స్ చేసి ఆఫ్టర్ దట్ దే కన్సిడర్ ద ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ది సెల్స్. లేదు అంటే స్టెమ్ సెల్స్ని యూజ్ చేసుకొని స్టెమ్ సెల్స్ ద్వారానే మనం ట్రీట్మెంట్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వెరీ యూస్ఫుల్ ఆఫ్ ది మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఓకే, సో లాస్ట్ but one, human monoclonal antibodies. So these are fully human proteins that have been manipulated by molecular biological techniques so as to modify to amino acid sequence. సో ఇక్కడ హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్లో ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మోనో అంటే మీకు సెల్యులార్ రెస్పిరేషన్ చూసుంటారు. సో సెల్యులార్ రెస్పిరేషన్లో ఏంటి మనకు గ్లైకాలసిస్, క్రెబ్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో గ్లైకాలసిస్ నుంచి క్రెబ్ సైకిల్ జరిగేటప్పుడు సో గ్లైకాలసిస్ ప్రాసెస్లో మనకు ఆ ఎంజైమ్స్ని యూజ్ చేసుకొని లాస్ట్లో మనకి ఏంటి పైరువిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో పైరువిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అయినప్పుడు మనకు ఎంజైమ్స్ అనేవి లేకపోతే ఎంజైమ్స్ అనేవి ఆబ్సెంట్లో ఉన్నప్పుడు మనకేంటి పైరువిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. సో పైరువిక్ యాసిడ్ అనేది ఏర్పడకపోతే అక్కడ అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయినప్పుడు మనకు అక్కడ వేరే డిసీజ్ అనేది వస్తుంది. లైక్ దట్ అల్కాప్టినిరియా కావచ్చు, ఫినైల్ కీటోనిరియా కావచ్చు, తర్వాత ఆల్బునిజం. సో ఈ సచ్ టైప్ ఆఫ్ డిసీజ్ అంటే జెనెటికల్గా అంటే ఆ సీక్వెన్స్లో వన్ చేంజెస్ వచ్చినా కూడా మనకి డిసీజ్ అంటే ఫామ్ అవుతాయి. అలా రాకుండా ఉండడం కోసం అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్, అమినో యాసిడ్స్ అంటే ఏంటి, వాలిన్, గ్లూటామిక్ యాసిడ్,
ఈ యొక్క ప్రోలిన్, సెరైన్ ఇలాంటివన్నీ 21 అమినో యాసిడ్స్ ఉన్నాయి కదా. సో 21 అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ ఏంటి? మీకు ఆల్రెడీ ద అమినో యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ న్యూక్లిక్ యాసిడ్స్ యొక్క సీక్వెన్స్ అంటే ప్యూరిన్స్ అండ్ పిరిమిడ్స్, ఏజీ సిటీ. ఓకే, సో ఏ అనేది టీతో బైండ్ అవుతుంది, జి అనేది సితో బైండ్. ఆ సీక్వెన్సీ అనేది అమినో యాసిడ్స్ సీక్వెన్సీలో వన్ వర్డ్, ఒక్క అక్షరం మిస్ అయినా కూడా మనకి డిసీజ్ అనేవి ఫామ్ అవుతాయి. సో అందుకోసం అని చెప్పి ఆ బయాలజికల్ టెక్నిక్స్లో అమినో యాసిడ్ యొక్క సీక్వెన్స్ని మోడిఫై చేసుకోవచ్చు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రిపేర్ చేసేటప్పుడు. అదే ల్యాబొరేటరీలో ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నాం కాబట్టి మనకి సీక్వెన్స్ని మోడిఫై చేసుకొని ఆఫ్టర్ దట్ స్పెసిఫిక్ అమినో యాసిడ్ సీక్వెన్స్ని మనము తయారు చేసుకొని బాడీలోకి పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఆ డిసీజ్ యొక్క సప్రెసివ్ సిమ్టమ్స్ అనేది డిక్రీజ్ అవ్వడము లేదంటే పూర్తిగా డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? దిస్ అలర్ట్ ద స్పెసిఫిసిటీ, అఫినిటీ ఆర్ బయాలజికల్ ఫంక్షన్స్ అక్వైరింగ్ sequence that are not part of human reporters. Okay, so the name of the treatment of human monoclonal antibodies in the treatment మనం ఏమంటున్నాం UMAB అంటారు. So monoclonal antibodies can also classified in the functions that they play, such as the monoclonal antibodies is the cancer treatment include. So cancer treatments లో ఎక్కువగా monoclonal antibodies ని ఇస్తారు. సో ఇన్ ప్రజెంట్ డేస్ కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి, సో కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఏంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్రిపేర్ చేసి కోవిడ్ పేషెంట్కి ఇవ్వడం వల్ల అక్కడ మనకు యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కోవిడ్ సిమ్టమ్స్ అనేవి ఏమవుతున్నాయి, పూర్తిగా సప్రెస్ అవ్వడానికి ఉంటుంది. సో అలా మోనోక్లోనల్ యాంటీబాడీస్ని మనం ఆర్టిఫిషియల్గా ల్యాబొరేటరీలో తయారు చేసుకొని కోవిడ్ పేషెంట్స్కి ఇచ్చినప్పుడు ఆ కోవిడ్ పేషెంట్లో ఏమవుతుంది, కోవిడ్ క్యారెక్టర్ సిమ్టమ్స్ ఉంటాయి కదా, ఆ సిమ్టమ్స్ అంతా మనం డిక్రీజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో దీస్ ఇంకా ఉంది మోనోక్లోనల్ యాంటీబాడీస్ని. సో నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాము. ఓకే.